ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు, మనలను ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి నీవు భయపడవద్దు, చింతించవద్దు, నేనున్నాను నీ పక్షాన అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి. మన పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనములను చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదులక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. యోదే కాలము మన ధ్యానాంశము. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు ఈ ఉదయకాలం ఈ యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన చూడండి, యోబు వంటి భక్తుడు, యోబు వంటి యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుడే ఎంతో అతిశయంతో సాతానుతో చెప్తూ ఉన్నాడు, నా భక్తుడు, నా యొక్క కుమారుడు అని యోబును చూచావా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో అతిశయంగా తన బిడ్డ విషయంలో చెప్తూ ఉన్నాడు. అటువంటి యథార్థపరుడు, నీతిమంతుడైన యోబు విషయంలో తన భార్య దూషిస్తూ ఉంది. ఇంకను ఈ పరిస్థితుల్లో కూడా నీవు యథార్థతను విడిచిపెట్టవా అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, భార్య రూపములో మరి అవును సాతానుడు ఎంతో శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలుగా మాట్లాడుకు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయన యందు యథార్థంగా మనము జీవించాలి. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు, అన్ని మనము అడుగుతూ ఉండగా, ఆయన ఇచ్చివేస్తూ ఉండగా మనము కదండి, ప్రభువా నాకు మరి నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి, నాకు ప్రతి అవసరతను తీర్చు అన్నప్పుడు, ఆయన మన అవసరతలన్నీ తీరుస్తూ ఉన్నప్పుడు అవును ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నాకు జవాబిస్తున్నాడు. కొంచెం ఆలస్యమైనప్పుడు ఎంతో అసహనము కదండి, ఎంతో మరి ఓర్పును కోల్పోతూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా. యోదే కాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, మరి అవును సహనము విషయంలో, పట్టుదల విషయంలో యోబు ఎంతో మరి మనకు మాదిరిగా నిలిచిన గొప్ప భక్తుడు. ఇంకనూ నీ యథార్థతను విడువక ఉన్నావా అని మరి తన యొక్క భార్య మరణముకా మరి చనిపో, దేవుణ్ణి దూషించి చనిపో, దేవుడు నీకేం చేశాడు, అన్ని తీసివేసేసాడు కదా నీ నుంచి అని చెప్పేసి ఆమె ఎంతో శోధించినప్పటికీ చూడండి ఎంతో పరీక్షించబడుతూ ఉన్నాడు. తన సాటి అయిన సహకారి అయిన భార్య ద్వారా కూడా ఎంతగానో పరీక్షించబడుతూ ఉన్నప్పటికీ యోబు సహనాన్ని కోల్పోలేదు. కీడునే మేలునే అనుభవించదగునా, కీడును అనుభవించకూడదా? ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి ఆరాధిస్తావా? అనుకూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి ఆరాధిస్తావా? ప్రతికూల పరిస్థితుల్లో, కష్టములో కదండి, దుఃఖములో, వేదనలో, నీ నలిగిన స్థితిలో నీ ప్రభువుని ఆరాధించు. ఎంతో అది మాధుర్యంగా ఉంటుంది. నీ భయములో, నీ యొక్క మరి అవును కన్నీటిలో, నీ దుఃఖములో అవును ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ నిందను తొలగించి నీకు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో జరిగినది అదే. అందుకే యోబు ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కీడును అనుభవిస్తున్న పరిస్థితుల్లో కూడా, శ్రమను అనుభవిస్తున్న పరిస్థితుల్లో కూడా, స్నేహితుల ద్వారా ఎంతగానో గాయపరచబడుతున్న పరిస్థితుల్లో కూడా, ఒక ప్రక్కన భార్య ద్వారా, ఒక ప్రక్కన శరీరము ద్వారా ఎంతగానో హింసించబడుతున్నప్పటికీ కూడా ఏంటి మనం చదువుకున్నాం, ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ప్రభు అటువంటి మరి అనుభవంలో మనల్ని కూడా నడిపించాలని, ఏ విషయంలో కూడా నోటి మాటతో కూడా పాపము చేయని యోబు వలె మనము కూడా మన విశ్వాస జీవితములో ఈ యొక్క లోకములో మనము యాత్రికులుగా, ప్రయాణికులుగా, పరలోక రాజ్య వారసులుగా జీవిస్తూ ఉండగా ఎటువంటి మాలిన్యము అంటకుండా,
మన పరిశుద్ధతను, మన భక్తిని, మన యథార్థతను కాపాడుకుంటూ నోటి మాట చేత కూడా, అవును, ఎలాంటి పాపము చేసే వారంగా ఉండకూడదు. మనము మూర్ఖపు మాటలు మన నోట్లో, కఠినమైన మాటలు, అపవిత్రమైన మాటలు, ఎగతాళి మాటలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మరి అటువంటి అనుభవములో యోబు మనకు మాదిరిగా నిలిచి ఉన్నాడు. ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో, శ్రమ కలిగిన పరిస్థితుల్లో తన విశ్వాసాన్ని, తన నమ్మికను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు ప్రభువునందు. ప్రభు పైన ఆనుకొని ఉండిన వ్యక్తి ఎంతో శ్రమ కలిగినప్పటికీ, సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ, శరీరం కుళ్ళిపోయినప్పటికీ కూడా, అందరూ హేళన చేస్తూ ఉన్నప్పటికీ కూడా యోబు తన భక్తిని, తన పరిశుద్ధతను, తన యథార్థతను ఎన్నడూ విడవని వ్యక్తిగా ఉన్నాడు. నోటి మాట చేత కూడా పాపము చేయని వ్యక్తిగా ఉన్నాడు. యోబుకు వచ్చిన శ్రమలు మరి ప్రపంచంలో ఎవరికి వచ్చి ఉండవు. మనకొచ్చిన అల్పమైన శ్రమల్లోనే, అవును కదండి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి నేను దేవుని కార్యం కొరకు అని ఎంతగానో అసహనం చెందుతూ ఉంటాము కదండి. మరి ఓర్పు వహించే విషయంలో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ప్రభునందు నీవు నమ్మిక ఉంచినప్పుడు ఎన్నడూ కూడా సిగ్గునందవు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు సహించిన వారైతే ఏలుదురు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా యోబు నోటి మాట చేత కూడా పాపము చేయలేదు. ఈ రోజున ప్రభువుని అడుగుదాం, నా నోటి మాట చేత కూడా నేను ఎలాంటి పాపము కూడా నా వలన కలగకూడదు ప్రభువా. నా నోటిని శుద్ధి చేయి, నా అంతరంగాన్ని శుద్ధి చేయి, నా యొక్క దేహమును శుద్ధి చేయి, నా ఆధ్యాత్మిక జీవితమును నూతనీకరించు అని దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుందాం. ఈ దినమంతటికి కావాల్సిన దేవుని కృప, దేవుని సంరక్షణ, దేవుని యొక్క సహాయము, అవును, మనకి లభిస్తాయి. దేవుని యొక్క కృప కలిగిన హస్తాలకు మనలను మనం లోపరుచుకుందాం. యోబు ఎంతో యథార్థత, తన యథార్థతను విడిచిపెట్టని వ్యక్తిగా యోబు ఉన్నాడు. అటువంటి అనుభవంలో, అయ్యా ఎక్కడైనా మలినము నా నోటి ద్వారా, ఆలోచన ద్వారా, చూపు ద్వారా, నా యొక్క క్రియల ద్వారా నన్ను సరిచేయి అని ప్రభు ఈ నూతన ఆయుష్కాలపు దినాన్ని మనకు అనుగ్రహించి ఉండగా, ఈ ఉదయకాలం మన పనుల్లోనికి వెళ్ళక ముందు ప్రభుకి మనలను మనము అప్పగించుకుందాం, సరిచేయబడదాం, నూతనీకరించబడదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఏ సమయంలో కూడా యోబు నోటి మాట చేత కూడా ఎలాంటి పాపము చేయని వ్యక్తిని ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు. సొంత భార్య, సాటి అయిన సహకారిగా ఉండవలసిన భార్య, ఇంకను నీ యథార్థతను విడిచిపెట్టవా అని దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా తన భార్యతో అంటూ ఉన్నాడు, ఏ మేలునే అనుభవించదగునా, కీడును అనుభవించదగదా? మురుకురాలుగా మాట్లాడకు. ఏ విషయంలో కూడా ప్రభువా నిన్ను ఎన్నడూ విమర్శించాలి, ఏ పాపము చేయాల తన నోటి ద్వారా, ఏ దోషము కూడా, అవును ప్రభు, ఏ మలినము కూడా ఎన్నడూ కూడా, ఏంటి ప్రభువా నాకెందుకు ఇలా చేసావు ప్రభువా, అటువంటి యోబు వలె మా యొక్క జీవితాలలో కూడా ప్రతికూల పరిస్థితుల్లో పయనిస్తూ ఉన్నప్పుడు, మా యొక్క విశ్వాస జీవితం పరీక్షించబడుతూ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా మా సహనాన్ని కోల్పోక, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి అంటున్నావు ప్రభువా. తండ్రి, ఎంతోమంది ఎంతో సహించి తర్వాత ఓపెన్ అయిపోతూ ఉంటారు, బర్స్ట్ అయిపోతూ ఉంటారు. అటువంటి అనుభవంలో నీ బిడ్డలతో లెక్క నన్ను, మమ్ములను మీ స్వాధీనంలో ఉంచండి. మీ కృపకు, మీ దయకు, మీ సంరక్షణకు అప్పగించుకుంటున్నాం. నీ బిడ్డలు ఏ శ్రమల చేత కొట్టుమిట్టాడుచు ఉన్నాడు, ఆ శ్రమల నుంచి నువ్వు విడిపించే దేవుడో, నువ్వు నెమ్మదిచ్చే దేవుడో, నువ్వు ధైర్యం ఇచ్చే దేవుడో, భయము నుంచి, ఆందోళన నుంచి, కలవరం నుంచి తొలగించే దేవుడో తండ్రి, నీ పైన ఆనుకున్న వారిని నీవు పూర్ణ శాంతి కలిగిన వారిగా చేసే దేవుడో ప్రభువా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని నింపండి, నెమ్మదిని నింపండి, సమాధానము నింపండి నాయన. ఈ దినచర్య అంతట్లో నీ కాపుదల, నీ సంరక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.